ఏపీ జేఏసీ కాకినాడ జిల్లా చైర్మన్ జి రామ్మోహన్ రావు అధ్యక్షతన జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ సిటీ స్థాయి కమిటీను ఎన్నుకోవడం జరిగింది. సిటీ కమిటీ చైర్మన్ గా కె సతీష్, సెక్రటరీ జనరల్ గా కెఎం కృష్ణమూర్తి, కో చైర్మన్, వైస్ చైర్మన్, జాయింట్ సెక్రటరీలను వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ల నుండి ఎన్నుకోవడం జరిగింది. జేఏసీ కాకినాడ జిల్లా చైర్మన్ జి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఏపీ జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 144 ఉద్యోగ సంఘాల సమన్వయంతో డిమాండ్ల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఎన్జీఓ జనరల్ సెక్రటరీ మూర్తిబాబు మాట్లాడుతూ జూలై మొదటి వారంలో ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, మంత్రులకు మెమొరాండం ఇస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ కాకినాడ జిల్లా సెక్రటరీ జనరల్ కేవీవి నాగేష్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ఏపీ జేఏసీ విశేషమైన కృషి చేస్తుందని, 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇప్పించడంలో కానీ, సొసైటీ, స్థానిక సంస్థల ఉద్యోగులకు పదవి విరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచిన సందర్భంలో ఏపీ జేఏసీ కీలక పాత్ర పోషించిందన్నారు. పీఆర్సీ కమిషనర్ ఐఆర్ సాధించడానికి జూలై నెలలో జేఏసీ కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి, యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సూరిబాబు, ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బుద్ధటి రామ్మోహన్ రావు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కాకినాడ జిల్లా జేఏసీ చైర్మన్గా కూడా నేను పనిచేస్తున్నాను. అందులో భాగంగా ఈ కాకినాడ జిల్లాకు సంబంధించిన 9 యూనిట్లోనూ మరి ఈరోజు కాకినాడ యూనిట్, సిటీ యూనిట్ నుంచి జేఏసీ ఫార్మేషన్ చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర అధ్యక్షులు అభ్యర్థన మేరకు మరి గురుకులాలు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి పనిచేసే ఉద్యోగులందరికీ కూడా 60 నుంచి 62 సంవత్సరాలు సర్వీస్ పెంచినందుకు, అదేవిధంగా మరి 2004కు ముందు ఏదైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు వారందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తించే విధంగా మరి ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57 11,000 మంది ఉద్యోగులకు, సిపిఎస్ ఉద్యోగులకు అందరికీ కూడా ఓపీఎస్గా పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వటం జరిగింది. దానికి ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ గారు, రాష్ట్ర కార్యదర్శి డివి రమణ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మరి లోకేష్ గారికి కూడా, మొత్తం మంత్రులందరికీ కూడా, రాష్ట్ర కేబినెట్ మంత్రులందరికీ కూడా మా ఏపీ ఎన్జీఓ సంఘ పక్షాన మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి డిఏలు కానీ, సరెండర్ లీవ్స్ కానీ, మరి పిఆర్సీ కమిషన్ వేసి వెంటనే ఐఆర్ ఇవ్వాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఈరోజు జేఏసీ ఫార్మేషన్ జరిగింది. కాకినాడ యూనిట్ జేఏసీ ఇదంతా కూడా మరి మా సంఘం ఏపీ జేఏసీని పటిష్టపరిచే విధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు 9 యూనిట్లలో భాగంగా మొట్టమొదటిగా కాకినాడ యూనిట్, సిటీ యూనిట్ నుంచి జేఏసీ ఫార్మేషన్ జరిగింది. ఇదందరికీ కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులందరికీ కూడా మరి మా డిమాండ్స్ సాధన కోసం రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మీ సమాయత్తం అవడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా మా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.